మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మనకి డే 46 ఎపిసోడ్ రివ్యూ. సో ఈరోజు వచ్చేసి గేమ్ చాలా బాగా అనిపించింది. ఏంటనేది మనం ఎపిసోడ్ ఇలా చూసేసుకుందామా అంటే, మనకి భాను వచ్చేసి జానుకి క్లాస్ వెక్తా ఉంటాడు. నీతోటి ఉన్న ప్రాబ్లం ఏమంటే ఎవరు ఏదన్నా అంటే ముడిచిపోయి ఉన్నట్టు ఏడుస్తావు కలిసిపోవు అన్నట్టుగా మాట్లాడతాడు అన్నట్టు. అక్కడ బయట లివింగ్ ఏరియాలో వచ్చేసి అంజలితోటి నీతో క్లాస్ వెక్తుంది. ఏంటి అని అంటే, నీతో ఏదైనా చెప్పాలంటే భయం అనిపిస్తుంది అంటే చెప్పకు, ఇదే నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఎందుకు ఏ విషయంగా అంటే వాసంత అండ్ కళ్యాణ్ విషయంగా అన్నట్టుగా మాట్లాడతారన్నట్టు. సో ఇంకా మనకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తుంది. లెవెల్ 2 అనేది స్టార్ట్ అయిపోతుంది. రియలైజ్ గేమ్ అనమాట. ఇది వచ్చేసి ఇంక్లైన్ స్లోప్ ఉంటుంది. దాని మీద ఏంటని అంటే ఎవరు నిల్చోవాలి, ఎవరు అయితే తన పార్ట్నర్ని పట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ డిస్కషన్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. కిందికి వస్తే పెనాల్టీస్ అనేది ఉంటాయి. ఏమన్నా గేమ్ తప్పుగా ఆడితే కూడా పెనాల్టీస్ అనేది ఉంటాయి అన్నట్టు. సో ఆ స్లోప్ పైన నిల్చుంటారు. ఎవరైతే పైన నిల్చుంటారో వాళ్ళని వాళ్ళ పార్ట్నర్ పట్టేసుకోవాలి. ఆ నిల్చున్న పార్ట్నర్ తను తాడుతోటి తనకు ఒకటి మ్యాగ్నెట్ అనేది ఉంది. అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట. సో వాటిని ఆ తాడుని విసిరేసి ఆ మ్యాగ్నెట్ తోటి పాయింట్స్ అనేవి కలెక్ట్ చేయాలి. ఇక్కడ స్ట్రాటజీ అనేది చాలా బాగా ప్లే చేశాడు నూకరాజ్. కళ్యాణ్ కూడా ప్లే చేశాడు. స్టార్టింగ్ వచ్చేసి మహేష్ పట్టుకున్నాడు, శాండ్రా తాడుతో తీసుకున్నది. తన గేమ్ అనేది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ 30 సెకండ్స్ అనేది గేమ్ స్వాప్ చేసుకోవచ్చు. ఎవరైనా చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు. కిందికి రాకుండా అక్కడనే అదే స్లో పైన ఉండి చేంజ్ అవ్వచ్చు అనమాట. కాకపోతే మళ్ళీ తర్వాత మహేష్ ఉన్నాడు, పర్లేదు కొంచెం కొన్ని పాయింట్స్ అనేది కలెక్ట్ చేశాడు. మళ్ళీ ఏంటంటే కళ్యాణ్ మొత్తం 500 పాయింట్స్ తీసేసి నూకరాజు స్ట్రాటజీ ప్లే చేశాడు. ఏంటి అని అంటే ఎక్కువగా ఉన్న పాయింట్స్ అనేది తన దగ్గర తీసేసుకొచ్చేసుకున్నాడు అనుకోండి. తను తీసుకోకపోయినా వేరే వాళ్ళకైతే ఆ ఛాన్స్ అనేది ఉండదు కదా అన్నట్టుగా ప్లే చేశాడు. కాకపోతే ఏంటి అని అంటే కొన్ని పాయింట్స్ అనేది నటరాజ్ మాస్టరు అక్కడ కళ్యాణ్వి అక్కడ స్ట్రక్ అయిపోతే తను తీసేసుకున్నాడు అన్నట్టు. సో వాళ్ళకి అది అట్లా బెనిఫిట్ అయిపోయింది. 500, 200, 100 అట్లా పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేయాలన్నట్టు. అక్కడ వచ్చేసి శ్రీముఖి కూర్చుంటూ ఉంది. కళ్యాణ్ అండ్ వాసంతి ఏదో మిస్టేక్ చేశారన్నట్టుగా అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. తాడు పట్టేసుకున్నారు అన్నట్టు. మానిటర్స్గా వాసంతి అండ్ కళ్యాణ్కి చేయాలి, శాండ్రా మహేష్కి సోనియా, నటరాజ్ మాస్టర్ అండ్ నీతికి జాను, మళ్ళీ ఇంకా వచ్చేసింది ఎవరు నూకరాజ్ అండ్ ఆసియాకి మన ఆమీర్ ఉంటాడు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు కరెక్ట్ ఆడుతున్నారా లేదా అని అంతే కూడా కౌంట్ చేయాలన్నమాట. మనకి నూకరాజ్ వచ్చేసి చాలా పెనాల్టీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తారు అన్నట్టు. శ్రీముఖి 2 కౌంట్ చేస్తుంది. సో టోటల్గా 9 అంటారు. అదే ఇలా మీరు గేమ్ స్టార్ట్ కాలేదు కదా నేను అనుకున్నంటే సరే ఓకే అని చెప్పేసి 7 వరకు కన్సిడర్ చేసేస్తుంది. తర్వాత వచ్చేసి నటరాజ్ అండ్ యూత్ మాస్టర్కి 2 పెనాల్టీస్, శాండ్రా మహేష్కి 1 పెనాల్టీ వస్తుంది, వసంత అండ్ కళ్యాణ్కి 2 పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే ఏంటి అని అంటే శాండ్రా మహేష్ వాళ్ళు 1 పెనాల్టీ వచ్చింది. శాండ్రా ఆడకుండా ఫస్ట్ నుండి మహేష్ ఆడితే బాగుండు, రాంగ్ సెలెక్షన్ చేసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. వాళ్ళు అక్కడ గేమ్ బజర్ టు బజర్ అన్నట్టు. గేమ్ అయిపోయేంత వరకు గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ నేను నీతో మాస్టర్ అయితే కింద కూడా జరగలేదు, గట్టిగా పట్టేసుకొని ఉన్నాంతే. ఆసియా కూడా నూకరాజుని చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాంతే. ఇంకా వాసంతితో అవ్వలేదు, ఇంకా గివప్ ఇచ్చేద్దామని అనుకున్నది. కాకపోతే ఏంటి అని అంటే కానీ విన్ అయింది వాళ్ళే అన్నట్టు. అన్ని తీసేస్తే అక్కడ ఎక్కువగా ఉన్నది వాసంత అండ్ కళ్యాణ్ 8200 పాయింట్స్ కలెక్ట్ చేశారు. నటరాజ్ అండ్ మాస్టర్ వాళ్ళు సెకండ్ వచ్చారు, 5600 పాయింట్స్ కలెక్ట్ చేశారు. ఇంకా ఓడిపోయింది సెకండ్ ఛాలెంజ్లో శాండ్రా అండ్ నూకరాజ్. అక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి నూకరాజ్ మాట్లాడతాడు అన్నట్టు. ఓకే అమీర్ తప్పుగా కౌంట్ చేశాడని చెప్తాడు. తర్వాత వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు అమీర్ అండ్ అభిమానిక. మహేష్ అండ్ శాండ్రాకి వచ్చేసి 40 బాంబ్స్, నూకరాజ్ అండ్ ఆసియాకి వచ్చి 50 బాంబ్స్ వస్తాయి. తర్వాత ఫుల్గా డిస్కషన్ జరిగిపోతుంది గేమ్ గురించి. సో మీరు రాంగ్గా
సెలెక్ట్ చేసుకున్నాను, అసలు మీరు ఇట్లా తప్పుగా కౌంట్ చేస్తారని అనుకోలేదు అని అంటాడు. ఏదేదో అనేస్తాడు. ఇక నువ్వు రామ్సా ప్లే స్టేషన్లో ఆసియా ఏడుస్తుంది, వాళ్ళు కూడా వచ్చి ఓదారుస్తారు. నాకు అదంతా కాదు, కానీ ఆశ ఇంతవరకు వచ్చినప్పటి నుండి గేమ్కి సంబంధించి ఎప్పుడు ఏడవలేమంతో, బట్ ఈరోజు ఏడ్చింది, నాకు అది నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా వచ్చేసి థర్డ్ గేమ్ ఉంటుంది, లవ్ సర్క్యూట్ అని ఉంటుంది. అందులో ఏంటని అంటే 15 రెడ్ బ్యాటరీస్ లేకపోతే 15 బ్లూ బ్యాటరీస్ పెట్టాలన్నట్టు. సో సైజెస్ వారిగా ఉంటుంది. ఇక్కడ చాలా 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 మిస్టేక్స్ జరిగిపోయాయి అనిపించింది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ అని అంటారు, కానీ తను మాట్లాడింది కరెక్ట్గా అనిపించింది. ఎందుకు అని అంటే ఫస్ట్ పెట్టుకుంటే వెళ్ళే ఒక కలర్ బ్లూ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళు తీసుకున్నారు, రెడ్ వచ్చేసి వాసంతి వాళ్ళు తీసుకున్నారు. సో అక్కడ పెడుతున్న కొద్ది తీసేస్తూ ఉంటే ఆపేసి ఫస్ట్ ఒకరు పెట్టాక అవన్నీ తీసేసి ఇంకొక నెక్స్ట్ వాళ్ళు పెట్టాలి, అది గేమ్ అన్నట్టుగా శ్రీముఖి అనౌన్స్ చేస్తుంది. బట్ 1-2 పెట్టగానే కళ్యాణ్ వచ్చేసి తీసేసి పెడతాడు. అది ఎట్లా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు డిస్కషన్ చేస్తారు. కాకపోతే శ్రీముఖి దాన్ని వీళ్ళని మాటని అస్సలు కేం చేయదు. సో అక్కడ ఏదో గేమ్ లాస్ అయినట్టుగా అనిపించింది. మళ్ళీ 2 వచ్చే ఆ బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి కరెక్ట్ పొజిషన్ కాదు, అది కావాలని వాళ్ళు లోపలికి పెట్టారు, అది రాంగ్ అని చెప్పినా కానీ సో టీం వచ్చి చెక్ చేస్తుందని అంటారు. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళే విన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే 2 బ్యాటరీస్ ఉంటాయి. ఆ 2 బ్యాటరీస్ తోటి ఏంటని అంటే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అదేంటి అనేది తర్వాత చెప్తామని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ మొత్తము నటరాజ్ అండ్ నీతి మాస్టర్ వాళ్ళది ఒక్క బ్యాటరీ కూడా లేదు. కాకపోతే కొంచెం స్ట్రాటజీ అనేది ప్లే చేస్తే బాగుండు అనిపించింది. మాస్టర్ వాళ్ళు ఒకరు పెట్టుకుంటూ ఉంటే ఒకరు తీసేస్తూ ఉంటే బాగుండు అనిపించింది. అయితే 2 పెడుతున్నారు, లేదంటే 2 తీసేశారు. అక్కడ ఏదో కొంచెం గేమ్ మిస్ అయినట్టుగా అనిపించింది. సో ఇందులోనే లెవెల్ 1 లెవెల్ 2 అన్నట్టుగా ఉంది ఈ థర్డ్ ఛాలెంజ్లోనే. ఇది వచ్చేసి బ్యాటరీస్ గేమ్ వచ్చేసి లవ్ సర్క్యూట్ వచ్చేసి లెవెల్ 1 అన్నమాట. చాలా టఫ్ గేమ్ ఇచ్చారు. ఎట్లా అంటే అట్లా టఫ్ గేమ్ ఇచ్చారు. ఇది రాంగ్ అని చెప్పారు శ్రీముఖి అంటే అంతే. సో ఒకవేళ రాంగ్ అవుతుంది మేము డిస్క్వాలిఫై చేస్తామని అన్నాక సో అక్కడ మళ్ళీ నీతి మాస్టర్ మాట్లాడుతూ ఉంటే మాస్టర్ ఆపేశారనమాట. ఎందుకో శ్రీముఖి కూడా 2 గేమ్స్ ఏదో తడబడ్డట్టుగా అనిపించింది. కరెక్ట్గా రూల్స్ అనేవి అంతే చెప్పలేదు, అప్పటికప్పుడే చెప్తున్నారు రూల్స్ అనేవి అంతే. అది రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు. వీళ్ళొకటి అనుకుంటే అక్కడ తను చెప్పినాక ఒకటి అవుతుంది. సో అది కరెక్ట్గా అనిపించలేదు. ఆ రూల్స్ అనేది ఫస్టే కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కరెక్ట్గా చేస్తే గేమ్ ఇలా ఉంటుంది అనేది మొత్తం ఫాలో అప్ చేస్తే సో వాళ్ళు ఇలా ఆడాలని చెప్తారు. మళ్ళీ మధ్యలో అన్నట్టుగా చెప్తే అది మొత్తము రాంగ్ అయిపోయింది వాళ్ళకి. సో ఎనీవే మాస్టర్ వాళ్ళే అంతే ఫైనల్కి వచ్చేసారు. మన థర్డ్ లెవెల్లో కూడా ఫస్ట్ గేమ్లో పర్లేదు అన్నట్టుగా అనిపించింది. ఇంకా చూడాలి సెకండ్ గేమ్ ఎలా ఆడతారో థర్డ్ లెవెల్లో అని చెప్పేసి. మరి విన్ అవుతారా, విన్ అవ్వరా, మరి వసంతి కళ్యాణ్ వాళ్ళే మళ్ళీ విన్ అయ్యారా అని అంతే. కానీ కళ్యాణ్ అయితే సూపర్ ఆడతాడండి, చాలా టఫ్ ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మనం మీట్ అవుదాం. బాయ్.